ఓం గం గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఒక ఇంట్రెస్టింగ్ అద్భుతమైనది ఈ విషయం ఏంటంటే టాపిక్ ఈ నేను అనేది భగవంతుడు అన్నాడు. ఆ నేను అనేది జీవుడు కూడా నేను అంటున్నాడు. ఇతను స్మాల్ స్కేల్లో అంటున్నాడు, అతను లార్జ్ స్కేల్లో నేను అంటున్నాడు. మరి ఈ వ్యత్యాసం ఏంటి? ఇతని జీవుడు ఇప్పుడు శరీరం మటుకు పరిమితం అయ్యాడు తన బౌండరీస్. కానీ ఈశ్వరుడు అవతారం, ఆ కృష్ణ పరమాత్మ వచ్చినప్పుడు ఆయన విశ్వరూపం చూపెట్టినప్పుడు ఆయనే అప్పుడు మట్టి తిన్నప్పుడు కానీ బాపరే 14 భువనం ఆల్ 14 లోకాస్ అండ్ ఈవెన్ భగవద్గీతలో కానీ ఆ రాయబారానికి వచ్చినప్పుడు తాను అంతటా ఉన్నానన్నాడు. ఇది ఎవ్రీథింగ్ చరాచర మై సర్వమిదం ప్రోక్తం. అయితే ఏమని జనించు జగం ఎవ్వని లోపల నుండు అన్నట్టు, ఇందుగలడందు లేడు చక్రి అన్నట్టు. సో ఈ ఈశ్వరుడి సర్వవ్యాపక ఉంది. ఆయన నేను పెద్దగా ఉంది, ఈ జీవుడి నేను చిన్నగా ఉంది. అయితే దీని మీద మనం శోధన భగవంతుడి కృపతో చేస్తే ఏంటంటే ఆయన సర్వజ్ఞుడు, జీవుడు అల్పజ్ఞుడు. అయితే ఆయనకు మాయ తన ఆధీనంలో ఉంది, జీవుడు మాయ ఆధీనంలో ఉన్నాడు. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్, జ్ఞానం శక్తి ఇవి పరస్పరం వన్ అండ్ సేమ్. అది జ్ఞానశక్తి అంటాం, శివశక్తి ఐక్య రూపిణి అని మనం అనుకుంటాం. శివుడు శక్తి అభిన్నం. ఎట్లా అంటే వోల్టేజ్ అండ్ కరెంట్. అయితే శక్తి కనబడదు, శక్తి కార్యం ఉన్నప్పుడు పలాంటి శక్తి మనకు తెలుస్తుంది. అక్కడ పొగ ఉన్నప్పుడు నిప్పు ఉన్నది అన్నట్టు. ఇప్పుడు బల్బ్ వెలిగింది, కరెంట్ ఉంది. కరెంట్ కనబడదు. ఒక గ్రేట్, ఏ ఫీల్డ్లో అయినా గ్రేట్ శక్తివాన్. అయితే E=mc² కూడా ఇదే. ఆ ఈ అంటే సి కలిగి ఉన్నది, సి విల్స్ ఈ. సో జ్ఞానశక్తి ఈ రెండు ఏంటంటే జ్ఞానం శక్తి కలిగి ఉంది. శక్తివాన్ బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు, ధైర్యవంతుడు, విద్యావంతుడు అన్నట్టు ఈ జ్ఞానం శక్తి పరస్పరం ఉన్నాయి. అయితే ఇప్పుడు జీవుడు ఏంటంటే తన శరీరానికి పరిమితం అయ్యాడు. అయితే ముందు శరీరాన్ని మనం విశ్లేషిస్తే ఇదేంటంటే ఇది టోటల్లీ శరీరాన్ని మనం వెనుకకు తీసుకెళ్తే ఈ శరీరం అంతా కూడా అణువులు, పరమాణువులు అండ్ దాని వెనుక శక్తి ఉంది. ఆ శక్తి అంటేనే శక్తి ఎవరితో కలిగి ఉండబడింది? జ్ఞానం. అయితే ఇప్పుడు శరీరం రూపం ఏదైతుందో ఆ శరీరం రూపే అణువులది ఉంది, పరమాణువులది, అండ్ దెన్ శక్తి, జ్ఞానం. నౌ మన సైన్స్ ప్రకారం శక్తి నశించదు, శక్తి కార్యాలు నశిస్తాయి. అయితే ఇప్పుడు శరీరాన్ని తెలుసుకోబడ్డ శక్తి అంటుంది ఏమని? శక్తి లేనిదే ఈ శరీరం లేదు, శరీరం శక్తి కాలేదు, అండ్ శరీరం లేనిదే శక్తి లేదు, శరీరం శక్తి కాలేదు, అండ్ ఏర్పడ్డ శరీరం శక్తి కాదు. సో ఈ విధంగా చూస్తే ఆ శక్తి జ్ఞానం ఒకటే కాబట్టి, అండ్ జ్ఞానం ఇది అయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు శక్తి కార్యమైన శరీరం నశించిన ఆ జ్ఞానానికి శక్తికే ఇది లేదు. నశించినప్పుడు శక్తిని కలిగి ఉన్న జ్ఞానం నశించదు. జ్ఞానం తాను ఒకటే కాబట్టి ఇది నశించే శక్తి లేదు. బట్ ఇప్పుడు చూస్తే ఈ విధంగా తాను శరీరం కాదని బోధ అయినా మరి జ్ఞానం అంతటా ఉంది. బయట కూడా సోఫా ఉంది, గోడ ఉంది, మరి అది కూడా శక్తి. మరి అక్కడ మనం జ్ఞానం నేను జ్ఞానం అయినప్పుడు మరి నేను అక్కడ కూడా ఉండాలి. మరి నేను అక్కడ లేను, సోఫాలో గోడలో. బట్ ఇది జీవుడి యొక్క లిమిటెడ్ అల్పత్వం. అల్పజ్ఞుడు అంటే అతనికి లిమిటెడ్. ఈశ్వరుడు కృష్ణుడు అయితే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయన ఏమన్నాడు? ఈ చరాచర జడం అన్నిటి కూడా శక్తి కార్యాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో
ఆ శక్తి కార్యాలన్నీ కూడా మరి మ్, శక్తి కార్యాలు ఉన్నాయంటే శక్తి ఉన్నట్టు, శక్తి ఉందంటే శక్తి పొందిన జ్ఞానం ఉంది. ఆయన సర్వజ్ఞుడు కాబట్టి ఆయన అంతటా ఉన్నాడు, అందుకోసం ఆ విశ్వరూపంలో అంతటా చూపెడతాడు. సో దీని ఇప్పుడు మన సోఫా ఉంది, ఎట్లాగైతే బాడీలో ఉండి బాడీ కాదన్న అని మనం ఒక దీనికి వివేకంతో వచ్చాము. బట్ వచ్చినా కూడా తాను జ్ఞానం అయినా కూడా ఇప్పుడు బందీ అయిపోయింది పరిధిలోకి అవిద్య వల్ల. సో జ్ఞానం నిరాకారం అంతటా ఉండాలి. సో శక్తివంతమైన సోఫాలో కూడా ఆ శక్తి కలిగిన జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం తానే కాబట్టి తాను అక్కడ కూడా ఉండాలి, కానీ ఇప్పుడు లేడు. ఇది ఓన్లీ మనకు ఒక సూచన. తాను జడమా, తాను జ్ఞానమా? జ్ఞానం అయితే మరి ఎందుకు ఇలా పరిధిలో ఉన్నాడు? ఈ ఒక విశ్లేషణ మనకు ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మన జ్ఞానం అని అనుకోవచ్చు, నేను తెలుసుకున్నాను, కానీ మరి మనం శరీరం నుంచి బయటికి రాలేకపోతున్నాం. అయితే ఇదే ఆ ప్రహ్లాదుడు అప్పుడు హరి అంతటా ఉన్నాడు అంటాడు. అంటే హిరణ్యకృష్ణుడు అయితే ఇప్పుడు గోడలో చూపెడతా ఉన్నాడు, వై నాట్ అంటాడు. అయితే గోడ ఏంటి? ఎనర్జీ ఏంటి? శక్తి కలిగి ఉంది. శక్తి మరి ఈశ్వరుడు అంతటా ఉన్నాడు కాబట్టి అంతటా జ్ఞానం ఉంది కాబట్టి అందులో నుంచి ఇది మనకు బయటపడేట్టు. సో ఇది ఏంటంటే ఒకలాంటి డిపిక్షన్. నరసింహస్వామి వచ్చారు, ఆయన జ్ఞాన స్వరూపుడు. ఈ నరసింహస్వామి అయినా పేర్లు ఏదైనా సర్వజ్ఞుడు. ఎవడిచే జనించు జగమివ్వని ఆ ఎవడు 7 సార్లు అంటాడు. ఆ ఎవరో వాడు ఈశ్వరుడు. వాడి పేరే పెట్టుకో ఈశ్వరుడు అనండి. ఈశ్వరుడు అంటే ఇవి సూచించే ఈ సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమంతం, సర్వజ్ఞానత్వం ఇది కలిగి ఉన్న దాన్ని ఈశ్వరుడు అంటే ద బిగ్గెస్ట్ ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యం అంటే ఇక్కడ జ్ఞానం, శక్తి, లార్జ్ స్కేల్. ఇప్పుడు ఈశ్వరుడికి, పరమాత్మకి, ఈశ్వరుడికి, జీవుడికి ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్. ఒక ల్యాండ్ ఉంది, ఓపెన్ ల్యాండ్, దానికి ఎటువంటి బౌండరీస్ లేవు. నవ్వు అది లేఅవుట్ చేశారు ఒక 1 కిలోమీటర్ రేడియస్. ఈ 1 కిలోమీటర్స్ రేడియస్లో ఒక ప్లాట్ ఉంది, అది 100 మీటర్స్. ఈ 100 మీటర్స్లో అయితే ల్యాండ్ ప్రాపర్టీ ఒకటే. ఇప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ లేఅవుట్ బయట కూడా ల్యాండ్ అదే కార్బన్, ఐరన్, వాటెవర్ సిలికాన్ ల్యాండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవే ఈ 1 కిలోమీటర్ ల్యాండ్లో కూడా ఉన్నాయి. అయితే అవే ఈ జీవుల్లో ఉంది. జీవుడు, ఈశ్వరుడు, బ్రహ్మం అంతా కూడా ఒకటే. ఇండికేటరే. వాచ్య వేద లక్షణే అభేద అన్నారు. అయితే జీవుడన్నా, ఈశ్వరుడన్నా, బ్రహ్మ అయినా ఒకటే. ఇప్పుడు ఆ పిటికెడు మట్టి తీసుకెళ్ళి ప్లాట్ అవతల ఉన్న వెంచర్లోది, ఆ వెంచర్ బయట ఉన్న ల్యాండ్ చూస్తే మూడిటికి సేమే. ఏంటి? ఆస్తి, జ్ఞానం, శక్తి. అయితే ఇప్పుడు జీవుడు అంటే ఎవరు? ఈ 100 మీటర్ ప్లాట్లో నేను. జీవుడు అంటే జ్ఞానం, ఆ జ్ఞానం అంటే నేను. అయితే మరి ఈశ్వరుడు ఈ 100 మీటర్, ఈశ్వరుడు అంటే ఆ లేఅవుట్ ఉన్న అతనికి 1 కిలోమీటర్లో ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి ఆయన అన్న నేను, ఆ నేనులో అన్నీ వచ్చేస్తాయి. ఈ నదులు, వనములు, నానా విధములు, ఇది హిమాలయాస్, నదులు, ఓషన్స్, ఎవ్రీథింగ్. ఆ విభూతి యోగంలో భగవంతుడు చెప్పిన అన్నీ ఉన్నాయి. అన్నీ ఆయనలో ఉన్నాయి. అవి ఆయన కాదు, ఆయన ఇవి కాలేదు. ఆయన లేకపోతే ఇవి లేవు. దట్ ఈజ్ ఎ సింపుల్ లాజిక్. ఇప్పుడు శక్తి లేనిదే వుడ్ లేదు, వుడ్ శక్తి కాదు, శక్తి వుడ్ కాలేదు, ఇంతే. ఎందుకంటే అది దట్ ఈజ్ ఓన్లీ ఫార్మేషన్. సో అయితే ఇప్పుడు ఆ ప్లాట్లో ఉన్న నేను, అయితే ప్లాట్లో కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాంతో జ్ఞేయమైనది, ఇది ఉపమానం. అది ముందు తాను అదే అనుకొని దాంట్లో బందీ కావడం, బంధం. నేను ఇది కాదు, నేను నా భూతత్వం ఉంది, నేను జ్ఞానస్వరూపుడిని అనుకోవడం. అయితే ఈ జ్ఞానం మరి ఈ చిన్న నేను పోయి ఆ పెద్ద నేను వైపు ఇది బౌండరీ, ఇది అన్లిమిటెడ్ అవుతుంది. ఎందుకంటే అది గుర్తు చేసింది. దెన్ అన్లిమిటెడ్ నుంచి ఇప్పుడు ఈశ్వరుడు కృష్ణపరమ చూపిన నేను మాం ఈశ్వరం యోబి జానాతి తాం సర్వకర్మ విముచ్యతే అని ఉంది భగవద్గీతలో. ఆయన పరమాత్మ నేను అన్నప్పుడల్లా ఆయన చూపెట్టి నేను ఆ విరాట్ నేను. అక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన ఆధీనంలో మాయ ఉంటుంది,
ఆయన ఆయన శక్తి కలిగి ఉన్నాడు ఎట్లాగూ. అయితే జీవుడికి వచ్చే వరకు మాయా ఆధీనంలో తానున్నాడు. జ్ఞానం ఉంది కానీ మాయా ఆధీనంలో ఉన్నాడు. ఈశ్వరుడికి ఆ లేఅవుట్ బయట ఉన్న ఆ నిర్గుణ పరబ్రహ్మ, ఎందుకంటే ఈ లేఅవుట్ అనేది కూడా 1/4, ఇది 1 కిలోమీటర్స్ అంటే ఊరికనే, అది 4 కిలోమీటర్స్ అనుకోండి. ఏకాంశ అని భగవద్గీతలో ఉంది, పురుష సూక్తంలో ఉంది. అంటే ఏమన్నట్టు అది ఎక్స్ అనుకుంటే ఆ 1/4 ఎక్సే ఈ టోటల్లీ ఈ లేఅవుట్. అయితే ఆ 3/4 అన్మానిఫెస్ట్, అదే చెప్తాడు, నా ఒక అంశతోనే ఇవన్నీ చేశానని. అయితే ఈశ్వరుడికి ఆ జ్ఞానం ఉంది, తను నిర్గుణం సగుణం. అందుకోసమే ఆయన కూడా ఎప్పుడూ రమిస్తుంటాడు ఆ తన స్వరూపంలో. అండ్ ఇటువైపు వస్తాడు ఒక జైలు సూపరింటెండెంట్ లాగా, ఇక్కడికి వస్తాడు లోపల పోతాడు అభిమన్యుడిలాగా అర్జునుడిలాగా. అయితే ఇది అంటబడదు. కానీ జీవుడు ఏంటంటే లోపలికి వచ్చాడు, బయటికి పోవడానికి వివేకం కావాలి. తను సహజంగా పోలేడు. ఇప్పుడు తాను జడం కాదని తెలుసుకున్నాడు, తాను జ్ఞానం అని తెలుసుకున్నాడు. కానీ ఆ జ్ఞానం ఇంకొక మెట్ ఏంటంటే, ఇక్కడ ఇది క్రూషియల్ జంక్షన్. నేను జ్ఞానం కలిగి ఉన్నాను అన్నప్పుడు ఈ పరిధిలోకి వస్తాడు. దట్ ఈజ్ ద బిగ్ లిమిటెడ్నెస్. ఇప్పుడు జ్ఞానం నన్ను కలిగి ఉందా, నేను జ్ఞానం కలిగి ఉన్నాను. ఎందుకంటే జ్ఞానం అంతటా ఉంది, ఈ నేను ఇప్పుడు ఇక్కడే ఉంది. అయితే కానీ నేనులో కూడా జ్ఞానం ఉంది. యాక్చువల్లీ జ్ఞానం అన్నా నేనన్నా ఒకటే. అయితే ఈ నేను జ్ఞానం కలిగి ఉన్నాను అన్నప్పుడు అది ఈ లిమిటెడ్కి వస్తుంది. అది కూడా అది ఓన్లీ సూపర్ ఇంపోజిషన్, అధ్యాసే. ఎందుకంటే జ్ఞానం అట్లా కలిగి ఉంచుకునేబడేది కాదు. ఇప్పుడు నేను బొక్కు కలిగి ఉన్నాను అన్నప్పుడు జడం ఉంది. నేను జ్ఞానం కలిగి ఉన్నా అంటే జ్ఞానాన్ని పొందే ఇంకో జ్ఞానం, సూపర్ జ్ఞానం ఉంటుందా? అండ్ ఈ మాట 10 మంది అంటే 10 మందిలో 10 రకాలుగా 10 ముక్కలైంది ఆ జ్ఞానం. సో ఇది కరెక్ట్ కాదు. యాక్చువల్లీ జ్ఞానం నన్నుగా ఉంది అన్నప్పుడు ఇది కరెక్ట్. ఎలక్ట్రిసిటీ, బయట ఉన్న ఎలక్ట్రిసిటీ ప్రతి ట్రైన్లో ఉంది కరెక్ట్, బయట ఉన్న ఎలక్ట్రిసిటీ ప్రతి ఇంట్లో ఉంది కరెక్ట్, బయట ఉన్న ఆకాశం ప్రతి కుండలో ప్రతి ఘటంలో ఉంది కరెక్ట్. అప్పుడు కరెక్ట్. అప్పుడు ఏమవుతుంది, ఇది మనం దాన్ని బలోపేతం చేయాలి. ఆ జ్ఞాన వాసన అఖండ బ్రహ్మాత్మైక్య ఏకాకార వృత్తి, ఈ వృత్తి చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వృత్తికి అన్యంగా ఉన్నవి అవి ఎరేజ్ అవుతుంది. దానికి ఇది దాని నుంచి బయటపడే. ఇప్పుడు 10 మెట్లు దిగాము, 10 మెట్లు ఎక్కుతానే. ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఏంటి, నేను లిమిటెడ్, నేను అన్లిమిటెడ్ అన్నప్పుడు అవన్నీ ఆ విధంగా జ్ఞానం నన్ను కలిగి ఉందన్నప్పుడు అది వాస్తవం. ఇప్పుడు మనం ఇలా ఒక ఉపమానం తీసుకుంటే సింపుల్గా బోధ ఏంటంటే, ఇప్పుడు ఇంకుతో నేను 2 అక్షరాలు రాశాను నేను. అయితే ఎవరు అనుకోవాలి నేనని? ఇంక్ అనుకోవాలి. ఇంక్ అంతటా ఉంది. ఇంక్ జ్ఞానశక్తి 2 ఆపాదిద్దాం. అయితే ఇంక్ అంతటా ఉంది. అయితే అంతటా ఉంది, ఈ కొంతలో కూడా ఉంది. అంతటా దానికి జ్ఞానం ఉంది కాబట్టి అది నేను అనుకోగలుగుతుంది. జ్ఞానం లేనివి నేను అనుకోలేవు. ఇప్పుడు శరీరం నేను అనుకోలేదు, జ్ఞానం లేదు, అది జడ పదార్థం. అయితే ఇప్పుడు ఏదైతే వెల్లడించిందో అది తెలియపరుచుకున్న నేను నేను అని తెలియపరుచుకుంటుంది. ప్రకాశం నేనుగా ప్రకాశిస్తుంది. అయితే ఈ ప్రకాశిస్తున్న నేను ఉన్నాను అని ఇంకొక రెండవ ఒక అస్తిత్వాన్ని వెల్లడించుకుంది, అహమస్మి అని. అది తప్పు. అదే కాదు, నా ప్రకాశం, నేను ప్రకాశం, ఇవన్నీ ఎప్పుడు దానికి ఆధారం ప్రకాశం ఉన్నప్పుడు ఈ 3 తప్పు. ప్రకాశం అనుకోవాలి, నేనుగా ఉన్నాను. ఇదే మన బ్రహ్మ జ్ఞానావళి మాల. నేనే అంటే ఆ ప్రకాశం అనుకోవాలి నేను అని. అన్నప్పుడు అది సర్వవ్యాపకం. ఇప్పుడు తను జాడం కాదని తెలిసిన పరిధిలోకి ఎందుకు వచ్చాయంటే తాను కలిగి జ్ఞానం తనతో కలిగి ఉన్నది అనుకోవడం. జ్ఞానం తాను ఒకటే అనుకుంటే జ్ఞానం అంతటా ఉంది. ఇప్పుడు తను ముందున్నాడా, జ్ఞానం తర్వాత ఉండడం, అది లేని, అది తప్పు, అది కరెక్ట్ కాదు. జ్ఞానం ఉంది, తర్వాత నేనున్నాను. ఎందుకంటే జ్ఞానం అంతటా ఉంది. ఈ మాట అందరూ అంటున్నారు, జ్ఞానం నిరాకారం. ఇక్కడ నేను అనేది సాకారం, అంటే ఈ పరిధిలో ఉంది, ఈ హ్యూమన్ పరిధిలో. అయితే జ్ఞానం కలిగి ఉన్న నేను మాత్రమే కరెక్ట్. అప్పుడే ఈ పరిధిలో నుంచి వెళ్ళి, ఇప్పుడు మీరు సోఫాలో కూడా జ్ఞానం, అది శక్తి ఉంది, శక్తి ఉన్న చోట జ్ఞానం ఉంది. మీరు సోఫాలో కూడా ఉంటారు, మీరు వాల్లో ఉంటారు.
ఇప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడ శక్తి కార్యాలు ఉన్నాయో శక్తి ఉంటుంది అధిష్టానంగా. ఆ శక్తి కలిగిన జ్ఞానం, ఆ జ్ఞానం నేను కాబట్టి ఇప్పుడు తాను ఇన్ఫినిటీ ఇమ్మార్టాలిటీ బ్లిస్ దాన్ని పొందే అవకాశం ఉంది. దీన్ని సూచించేదే అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థితి. ఎందుగలడందు లేడు ఎందెందు వెతికినా మాత అన్నట్టు, ఆ ప్రహ్లాదుడు అన్నట్టు ఎవని చేయ జనించు జగమెవ్వరి లోపల ఉండు అన్నారు. అంతా రామమయం, అంతా కృష్ణుడు చూపెట్టింది అది. అయితే ఇప్పుడు ఆ భగవంతుడు అంటేనే అంతటా ఉండడం, జ్ఞాన స్వరూపంతో ఉండడం. అది సూచించే వర్డ్ గాడ్. అది ఆ వర్డ్ దాని మీన్స్ మనకు ఆమ్నిషెంట్, ఆమ్నిపోటెంట్, ఆమ్ని ప్రజెంట్. సో ఇప్పుడు ఈ స్టేట్లో అంతా జ్ఞానం ఉంది. జ్ఞానం శక్తి ఒకటే, శక్తి కార్యాలన్నీ స్థూలం. సో దీనికి లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్, అన్లిమిటెడ్ అది మనం, అది ఒక వన్నెస్. అది మనకు ఏంటంటే పూర్ణత్వం వస్తుంది. అండ్ అయితే దీనికోసం మనం ఉపమానం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇంక్డ్ వర్డ్స్ నేనున్నాను ఇంకో ఆధారం చేసుకొని ఈ వర్డ్ నేను ఉంది. అయితే ఈ నేను ఎవరు ఉన్నాను, ఎవరు అనుకోవాలి అది అనుకుంటే అది అంతటా ఉంది. ఇప్పుడు అనుకోలేదంటే ఏమన్నట్టు 3-4 ఆరోపణలు జరిగాయి. ఈ ఇంక్డ్ లెటర్స్ వర్డ్ నేనున్నాను అనుకోవడం, నేను నిర్ధారించుకోవడం, నేను ఇంక్ కలిగి ఉన్నాను, నా ఇంక్, ఇవి 4 కూడా అది అబ్సర్డ్. వాటికి గ్రౌండ్ లేదు. సో దాన్ని రివర్స్ చేసినప్పుడు ఇంకా నన్ను కలిగి ఉందన్నప్పుడు అప్పుడు ఈ నేను లిమిటెడ్ నుంచి అన్లిమిటెడ్ పరిధిలో నుంచి వచ్చేసి అది ఇమ్మార్టాలిటీ. అది ఇదే దాన్ని వరించడం, అదే గాయత్రి మంత్రం, అదే వరేణ్యం, మృత్యుంజయ మంత్రం. ఈ లిమిటెడ్ నుంచి, ఆ క్రీపర్ నుంచి ఆ కుకుంబరు విడిపడ్డం. సో ఇది జర్నీ. అంటే ఈ చిన్న నేను ప్లాట్లో ఉంది. ఆ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి విడిపడ్డం, జడం నుంచి తాను ల్యాండ్ అని తెలుసుకోవడం, ల్యాండ్ నుంచి ఆ ల్యాండ్ నేనంటుంది, ఇది ఆ లేఅవుట్ ల్యాండ్లోకి వెళ్ళడం, లేఅవుట్ ల్యాండ్ నుంచి ఇంకా బియాండ్ ఆ లేఅవుట్ ల్యాండ్లోకి వెళ్ళినప్పుడు ఆ నేనుకి అటువైపు నేను బయట ఉన్న తత్వం కూడా స్ఫురిస్తుంది. ఇది ఏషా బ్రాహ్మీ స్థిత ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం అంటే ఏంటి? ఆ నిర్గుణ పరబ్రహ్మ. అది ఈశ్వరుడి స్వరూపం. ఆయనకు అటు ఇటు తెలుసు. కానీ జీవుడికి ఇటే తెలుసు. ఒక దీంట్లో ఒక జైల్లో ఉన్న ఇన్మేట్ లాగా. జైల్లో ఇన్మేట్కు లోపల ఉంటాడు, బయటికి వెళ్ళాలి. కానీ జైలు సూపరింటెండెంట్ లోపలికి బయటికి. ఇప్పుడు పద్మవ్యూహం ఉంది. అర్జునుడు లోపలికి వెళ్తాడు, బయటికి వెళ్తాడు, అభిమన్యు. అయితే ఈ పర్టికులర్ థింగ్ ఇది సూచించడానికి కోసమే ఆ జీవుడు కూడా జీవస్థాయిలో శివలింగం ఏంటంటే తనతో తెలుసుకోబడ్డది ప్రాణవట్టం, దాంట్లో అంతటా ఉంటూ దానికి అతీతంగా ఉన్నాడు. ఇప్పుడు సోఫాలో ఉన్న శక్తి సోఫాలో అంతా ఉంటూ దానికి అతీతంగా ఉంది. అండ్ సోఫా బయట కూడా ఉంది. సోఫాలో ఉన్నప్పుడు కూడా దానికి అసంగ నా లిప్యతే. సోఫాతోనే అంటబడలేదు. సోఫాను మనం కట్ చేసాం, శక్తికి ఏం కాలేదు. సోఫాను మనం బర్న్ చేసాం. ఇప్పుడు సోఫాలో ఉన్న శక్తి అది అనుకోవాలంటే ఆ శక్తి ఆ పెడెస్టల్, ఆ ప్రాణవటం. అలాగే జీవుడు కూడా జ్ఞానపరంగా ఈశ్వరుడు కూడా తాను ఆ పెద్ద నేను, ఆ పెద్ద నేను అదంతా ఉంటుంది. దాని బయట కూడా ఉన్నది ఆ ప్రొజెక్టెడ్ ఆ పాతాళ నభస్థలాంత భువన. అంతే, దానికి ఎటువంటి హద్దులు లేవు. అది అంతటా ఉంది ఆ జ్ఞానం. అయితే కొంతలో ఉంటూ, దానికి ఆధారంగా ఉంటూ, దానికి అసంగంగా ఉంటూ, దానికి బియాండ్ ఉండడం, ఆ బియాండ్ ఉన్నది అంతటా ఉండడం. ఇది మనకు శివలింగం అనండి, ఏదైనా మనకు దాన్ని ఆ తత్వాన్ని సూచించేది. సో ఈ చిన్న నేను జడం నుంచి నేను విడిపడ్డం, తాను జ్ఞానం అనుకోవడం, జ్ఞానం తాను అనుకొని జ్ఞానం అంతటా ఉంది, తాను అంతటా ఉండడం. ఇది దిస్ ఈజ్ వాట్ ఈజ్ మన
భగవద్గీతలో సర్వశాస్త్రాలు భగవంతుడు శంకర పరమాత్మ కృష్ణ పరమాత్మ వాళ్ళందరూ కూడా సూచించింది ఎంతోమంది ఈ స్టేట్. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు జ్ఞాని నేను ఒకటే అని. ఎందుకంటే జ్ఞానం ఒకటే. అల్పజ్ఞ సర్వజ్ఞ అనేది కాంటెక్స్చువల్గా బౌండరీస్ బట్టి. ఇప్పుడు ప్లాట్ నిజంగా లేఅవుట్ ఇవన్నీ ల్యాండ్కు ఎక్కడ కూడా ఖండితం కాలేదు. ఎప్పుడు ల్యాండ్ ఎప్పుడు ఒక పీస్ కాలేదు. భూఖండ్ అంటారు ప్లాట్ను. భూఖండ్ కాలేదు, అది ఓన్లీ బయట పైన రాసుకుంటాం. ఇప్పుడు సముద్రాలు అరేబియా, బే ఆఫ్ బెంగాల్, మన ఇది ఉంది ఇండియన్ ఓషన్, ఈ మూడు కూడా విడిగా లేవు. మనం ఓన్లీ ఇట్ ఇస్ ఏ బౌండరీ ఇమాజినరీ లైన్ తప్ప నిజంగా అక్కడ లేవు. అన్నీ ఒకటే. జ్ఞానం ఒకటే, ప్రజ్ఞ ఒకటే, సర్వజ్ఞ ఒకటే, ఇది మన అల్పజ్ఞ ఒకటే. సో ఇదే మన తత్వం. దీని నుంచి జీవుడు జడ నుంచి విముక్తి తను జీవో బ్రహ్మైవ నాపర జీవో దేవ సనాతన. దేవుడు అంటే అంతటా ఉన్నది, అంతటా ఉన్న ఆ జర్నీ అది వివేకంతో సిద్ధించుకొని ఆ అన్లిమిటెడ్ ఇన్ఫినిట్యూడ్ను, అది మన స్థితి, బ్రాహ్మీ స్థితి, స్థిత ప్రజ్ఞ. అది ఆల్రెడీ మన గమ్యస్థానం. భగవంతుడు సూచించిన తత్వం ఇదే. హరి ఓం.